ఇప్పుడు సొరకాయ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సొరకాయ తరుముకుని ఒక పక్కకు పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని ఒక పక్కకు పెట్టుకోండి. కొత్తిమీర సన్నగా కట్ చేసి మరో పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్లో 2 కప్పుల బియ్యపిండి, 1 కప్పు గోధుమ పిండి వేసుకుని ఈ సొరకాయ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తురుము అన్నీ అందులో వేసి, తగినంత ఉప్పు, కారం అందులో వేసి, కొద్దిగా వాము కూడా జత చేస్తే బాగుంటుంది. ఇవి కలిపి గట్టిగా పకోడీ పిండిలా కలపండి. సొరకాయ ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి ముందే నీళ్లు పోసుకుని పిండిని పల్చన చేసుకోవద్దు. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించి పిండి కలుపుకోండి. పకోడీ పిండిలా కలుపుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద బాణలిలో నూనె పోసి, నూనె మరిగిన తరువాత ఈ పిండిని తీసుకుని పకోడీలుగా నూనెలో వేసుకుని దోరగా వేయించుకోండి. వేగిన తరువాత ఇది ఒక బౌల్లో తీసుకుని టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే కరకరలాడే సొరకాయ పకోడీ ఎంతో రుచిగా బాగుంటుంది. మరి ఈ రుచికరమైన సొరకాయ పకోడీ మీరు ట్రై చేస్తారు కదా.